తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్. మొదటిది పాకిస్తాన్ శత్రువు, రెండోది ఆఫ్ఘన్ ఎనిమి. ఈ రెండు ఇస్లామిక్ గ్రూపులే, కానీ రెండు ముస్లిం దేశాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి. ఇటీవలే టీటీపీ టార్గెట్గా ఆఫ్ఘన్లో పాకిస్తాన్ దాడులు చేసింది, అమాయకులను పొట్టన పెట్టుకుంది. ఆ దాడికి ప్రతీకారంగానే తాలిబాన్లు పాక్పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఐసిస్ కే స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలు డ్యూరాన్ లైన్ను రణరంగంగా మార్చేశాయి. ఇంతకుముందు కూడా ఆ రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కానీ ఈసారి తాలిబాన్ల టార్గెట్ చాలా స్పష్టంగా ఉంది. ఇంతకు 10 రోజుల వ్యవధిలో పరస్పర దాడులతో ఏం జరగబోతుంది? ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ వేటాడాలని డిసైడ్ అయ్యారా? ఐసిస్ కే స్థావరాలపై దాడుల వెనుక అసలు కదేంటి? వాచ్ ది స్టోరీ. పాక్ ఆఫ్ఘన్ మధ్య మళ్లీ కుమ్మేసిన యుద్ధ మేఘాలు. 10 రోజుల వ్యవధిలో పరస్పరం వైమానిక దాడులు. పాకిస్తాన్ని వేటాడాలని తాలిబాన్లు డిసైడ్ అయ్యారా? జూన్ 9వ తేదీ అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సృష్టించిన విధ్వంసమే ఇది. కోస్ట్, కునార్, ఫక్తికా ప్రావిన్సులలోని పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ విరుచుకుపడింది. సెర్పా జిల్లాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలోనే 9 మంది చనిపోయారని, మరో 10 మంది గాయపడ్డారని కోస్ట్ ప్రావిన్స్కు చెందిన ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. ఫక్తికా ప్రావిన్స్లోని బర్మల్ జిల్లాలో జరిగిన మరో దాడిలో 3 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అంతా చిన్నారులేనని తెలిపారు. బాధితులు నిద్రిస్తున్న సమయంలో దాడులు జరగడంతో వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులతో సహా ఒక మహిళ, ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్తాన్పై ఇలా దాడులు చేయటం ఇది 3వసారి. ఈ దాడుల లక్ష్యం తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలే అని ఇస్లామాబాద్ చెబుతోంది. కానీ తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఆఫ్ఘనిస్తాన్ను బలిపశువులా వాడుకుంటోంది. ఇక్కడే తాలిబాన్లకు చిర్రెత్తుకొచ్చింది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. తాజాగా అదే చేశారు. పాకిస్తాన్పై డ్రోన్లతో విరుచుకుపడింది తాలిబాన్ సైన్యం. ఈ విషయం స్వయంగా ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖే బయటపెట్టింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఆఫ్ఘన్ పేర్కొంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పంక్తుత్వా ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించింది. ముఖ్యంగా కిలా అబ్దుల్లా జిల్లాలోని గులిస్తాన్, చాగై జిల్లాలోని షకర్ అబు జంగిల్ గర్దీ, అలాగే ఖైబర్ పంక్త్వాలోని ఉర్కాజాయ్ ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను తాము విజయవంతంగా అణిచివేసినట్లు కాబూల్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడానికి పాక్ భూభాగంలోని ఈ ప్రాంతాలను వాడుకుంటున్నారని, అందుకే తాము ఈ దాడులు చేయాల్సి వచ్చిందని ఆఫ్ఘన్ తెలిపింది. తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్కు మధ్య తీవ్రమైన శత్రుత్వం, సాయుధ వివాదం నడుస్తోంది. రెండు గ్రూపులు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం ఉన్నవే అయినా వాటి మధ్య సిద్ధాంతపరమైన తేడాలున్నాయి. తాలిబాన్లు ఇస్లాంలోని హనఫీ డియోబందీ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. స్థానిక ఆఫ్ఘన్ గిరిజన ఆచారాలకు వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఐసిస్కే కఠినమైన సలఫీ జిహాదీ భావజాలాన్ని నమ్ముతుంది. వీరు తాలిబాన్ల ఆచారాలను ఇస్లాంకు విరుద్ధమైనదిగా చూస్తారు. తాలిబాన్ల లక్ష్యం కేవలం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకే పరిమితం. ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఇస్లామిక్ ఎమిరేట్ ఏర్పాటు చేసి పాలించడమే వీరి ధ్యేయం. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోమని, తమ భూభాగాన్ని ఇతరులపై దాడికి వాడనివ్వమని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చారు. ఐసిస్కే లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఒకే ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించడం. వీరు దేశాల సరిహద్దులను నమ్మరు. చారిత్రక ఖొరాసాన్ ప్రాంతాన్ని, అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ మధ్య ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. తాలిబాన్ల జాతీయవాదాన్ని వీరు తప్పుపడతారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి నిష్క్రమించడానికి తాలిబాన్లు అమెరికాతో జరిపిన చర్చలను కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఐసిస్కే తీవ్రంగా వ్యతిరేకించింది. తాలిబాన్లు అమెరికా, రష్యా, చైనా ప్రాంతీయ దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకోవడాన్ని ఐసిస్కే జిహాద్కు ద్రోహం చేయటంగా భావిస్తోంది. తాలిబాన్లను అమెరికా ఏజెంట్లుగా వారు చిత్రీకరిస్తారు. ఇలా తాలిబాన్లు ఐసిస్కే మధ్య చాలా వైరుధ్యాలు, వివాదాలున్నాయి. అందుకే 2021లో తాలిబాన్లు కాబూల్ను చేజిక్కించుకున్న తర్వాత తామే అసలైన పాలకులమని నిరూపించుకోవడానికి ఐసిస్కే నెట్వర్క్పై తీవ్రమైన సైనిక దాడులు చేస్తున్నారు. దీనికి ప్రతీకారంగా ఐసిస్కే సంస్థ తాలిబాన్ల అధికారులు, షియా ముస్లింలు, విదేశీ రాయబార కార్యాలయాల లక్ష్యంగా బాంబు దాడులకు పాల్పడుతూ తాలిబాన్ల ప్రభుత్వ భద్రతను సవాల్ చేస్తోంది. అయితే పాకిస్తాన్పై తాజా దాడుల వెనుక అసలు వ్యూహం మరొకటి ఉంది. తమకు వ్యతిరేకంగా పనిచేసే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వేర్పాటువాదులకు ఆశ్రయం ఇస్తుందని ఇస్లామాబాద్ గత కొంతకాలంగా ఆరోపిస్తోంది.
ఈ ఆరోపణలతోనే ఆఫ్ఘనిస్తాన్పై పదే పదే దాడులకు దిగుతోంది. అలా దాడి చేసిన ప్రతిసారి అమాయక పౌరులనే పొట్టన పెట్టుకుంటుంది. తమ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే పాక్ ఈ దాడులు చేస్తోందని, వేర్పాటువాదులకు తమ దేశం ఆశ్రయం కల్పించడం లేదని వాదిస్తోంది. కానీ పాక్ ఆ వాదనలు లెక్క చేయకుండా దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తమ లక్ష్యం కూడా ఉగ్రవాదులేనని, ఐసిస్కే ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పించబట్టే డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించారు తాలిబాన్లు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఏ ఆరోపణలతో తమపై దాడులు చేస్తుందో అవే ఆరోపణలు చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పంతానికి దిగితే ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడే తాలిబాన్లు తమ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ పౌర నివాసాలపై బాంబులు వేసి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న పాక్పై ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ప్రతీకార దాడులు మొదలుపెట్టారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ప్రకటించాడు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఆఫ్ఘాన్ విఫలమైందని ఆరోపించాడు. ఈ ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే 2 దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా దెబ్బతింది. సరిహద్దుల మూసివేత, ఆంక్షల వల్ల వ్యాపారాలు నిలిచిపోయి స్థానిక ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడ్డాయి. ప్రస్తుతానికి ఇరు దేశాలు వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో దక్షిణాసియాలోనే అత్యంత సున్నితమైన ఈ సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతోందనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దుల్లో తాలిబాన్ సేనలు భారీగా మోహరిస్తుండటంతో ఎప్పుడైనా పూర్తిస్థాయి యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది.